ఆపరేషన్ సింధూర్ హైదరాబాద్ లోనూ జరగనుంది. అవును, నిజమే. ఆపరేషన్ సింధూర్ హైదరాబాద్ లోనే బార్డర్ లో జరిగిన ఈ యుద్ధం ఇప్పుడు హైదరాబాద్ లోనూ జరగనుంది. అక్కడ మన సైనికులు యుద్ధం చేస్తే హైదరాబాద్ లో మాత్రం గణనాథులు చేయనున్నారు. ఎస్, పాత బస్తీ ఉప్పుగూడలో ఆపరేషన్ సింధూర్ థీమ్ తో గణనాథుడిని నెలకొల్పబోతున్నారు. వినాయక చవితి కోసం హైదరాబాద్ ముస్తాబవుతుంది. గణేశుడి విగ్రహాల ఏర్పాట్లలో స్థానికులు బిజీ అయ్యారు. ఉప్పుగూడలోని శ్రీ మల్లికార్జున నగర్ యూత్ అసోసియేషన్ వినూత్న రీతిలో గణపయ్యను ప్రతిష్ఠించనుంది. ఆపరేషన్ సింధూర్ థీమ్తో ఉన్న గణేశుడి విగ్రహాన్ని తయారు చేశారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవంలో ఆ గణేశుడు అందరినీ అలరించనున్నాడు. స్థానిక ఆర్టిస్టులే ఆ విగ్రహాన్ని తయారు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 6 లక్షలు ఖర్చయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆ థీమ్లో బ్రహ్మోస్ సేస్ 400 రైఫిల్స్ ఆర్మీ మోడల్ థీమ్ కూడా ఉంది. గణేశుడి ప్రధాన విగ్రహాన్ని ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ తరహాలో తయారు చేశారు. ఎలుకలే వినాయకుడి సైన్యంగా తీర్చిదిద్దారు. ఆపరేషన్ సింధూర్ గురించి 20 నిమిషాల వీడియోను కూడా తయారు చేసినట్లు చెప్పారు. నవరాత్రుల్లో ఆ వీడియోను ప్రదర్శిస్తామన్నారు. ఆయుధ డిజైన్ కోసం 2 వాహనాలను వాడినట్లు చెప్పారు. సుమారు 8 మంది ఆర్టిస్టులు పనిచేశారన్నారు. లో చంద్రయాన్ మోడల్ గణేష్ ను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఎక్కువ మంది భక్తులను అట్రాక్ట్ చేసేందుకు ఆపరేషన్ సింధూర్ థీమ్ ను ఎంపిక చేశామన్నారు. ఈ మండపాన్ని దర్శించిన వాళ్లకు ఆపరేషన్ సింధూర్ గురించి, మన ఆయుధాల గురించి తెలుస్తోందన్నారు. మొత్తం ఖర్చు 10 లక్షలు దాటి ఉంటుందన్నారు. బుధవారం వినాయక చవితి నుంచి ఆపరేషన్ సింధూర్ గణేశుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. मेरा एसोसिएशन का नाम मल्लिकार्जुन नगर यूथ वेलफेयर एसोसिएशन, ये ललिता बाग में उप्पुगुड़ा के अंदर आता है, हैदराबाद ओल्ड सिटी में। ऑपरेशन सिंदूर कई के लिए चुन लिए कि अपना नारी शक्ति को पूरा वर्ल्ड को दिखाने के लिए खाली 2 औरत लोग जाके पाकिस्तान को अपना भारत का सत्ता क्या है बता के आए सो है। खाली 2 लोग जाके पाकिस्तान को खत्म करने के लिए भी तैयार था। खाली आधा घंटा से 45 मिनट के अंदर में ब्रह्मोस जो करने का था वो कर दिया। अपना सोफिया कुरैशी और योमिका सिंह जी जो करने का था कर दिया। खाली 2 हमारे नारी लोग जाके उतना करके काम करके आए सो पूरा दुनिया को बताने के लिए और अपने सारे के लिए हम इस बार ये ऑपरेशन सिंदूर चुन लिए सो है। इसमें स्पेशली ब्रह्मोस जो क्रिशियल रोल लिया था, उसमें वो 400 किलोमीटर तक भी हवा में ही उन जो भी आतंकीवाद और पाकिस्तान लोग मिसाइल छोड़े तो भी 400 किलोमीटर दूर तक भी उसको ट्रेस करके फाइंड आउट करके हवा में स्मैश करने का सत्ता था ब्रह्मोस को। वो सब जो देख के हम लोग अभी इंस्पायर होके मोदी साहब को और अपना भारत को, अपना आर्मी को लिए ये सिलेक्ट कर लिए सो है।